తమిళనాడులోని కోయంబత్తూర్ నగరానికి సమీపంలో వెల్లంగిరి పర్వత పాదాలలో ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా వెలసిన ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. అది ఈషా యోగా సెంటర్. ఇది ఒక ఆశ్రమం మాత్రమే కాదు, ఇది ఒక అంతర్ముఖ యాత్ర ప్రారంభమయ్యే స్థలం. ఇక్కడికి వచ్చిన వారు ప్రశాంతత కోసం వస్తారు. ఈ కేంద్రం స్థాపించినది ఆధ్యాత్మిక గురువు సద్గురు. 1992లో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేస్తోంది. సద్గురు దృష్టి ఒకటి, మనిషి తన అంతర్గత శక్తిని తెలుసుకోవాలి. అందుకే ఈషా ఫౌండేషన్ స్థాపించబడింది, యోగా ద్వారా అంతరంగ పరివర్తన కోసం. ఈషా యోగా సెంటర్ హృదయం ధ్యానలింగం. ఇది సాధారణ ఆలయం కాదు. ఇక్కడ ఎటువంటి పూజలు ఉండవు, మతపరమైన ఆచారాలు ఉండవు. ఇది కేవలం ధ్యానానికి అంకితం చేయబడిన శక్తి రూపం. ధ్యానలింగం ముందు కూర్చుంటే మాటలు అవసరం ఉండవు. శాంతి స్వయంగా మీలో ప్రవహిస్తుంది. ఇది 3 సంవత్సరాల తీవ్రమైన యోగిక ప్రక్రియల తర్వాత ప్రాణప్రతిష్ఠ చేయబడింది. ధ్యానలింగ పక్కనే వెలసినది లింగభైరవి దేవి ఆలయం. ఇది స్త్రీ శక్తి యొక్క ప్రతీక. శక్తి, కరుణ, ఆత్మవిశ్వాసానికి మూలం. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. దేవి ముందు నిలబడి భయం కరుగుతుంది, అమ్మ భావన మిగులుతుంది. ఈషా యోగా సెంటర్ సమీపంలో వెలసిన 112 అడుగుల ఆదియోగి విగ్రహం. యోగా యొక్క మూల పురుషుడైన శివుని ప్రతీక, ఆదియోగి శివ. ఈ మహత్తర విగ్రహం గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే వేడుకలు లక్షల మందిని ఆకర్షిస్తాయి. సంగీతం, ధ్యానం, భక్తి, ఒక ఆధ్యాత్మిక ఉత్సవం. ఈషా యోగా సెంటర్లో జరిగే ముఖ్య కార్యక్రమం ఇన్నర్ ఇంజనీరింగ్. ఈ ప్రోగ్రాం ద్వారా శాంభవి మహాముద్ర అనే శక్తివంతమైన యోగిక సాధన నేర్పబడుతుంది. ఇది మనసు, శరీరం, భావోద్వేగాలు మూడింటిని సమతుల్యం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వేల మంది ఈ ప్రోగ్రాం ద్వారా జీవితం మార్చుకున్నారని చెబుతుంది. ఈషా ఫౌండేషన్ కేవలం ఆధ్యాత్మిక సంస్థ మాత్రమే కాదు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షలు, ఈషా విద్యా పాఠశాలలు సమాజంలో సానుకూల మార్పు కోసం కృషి చేస్తున్నారు. ఈషా యోగా సెంటర్ ఒక ప్రదేశం కాదు, ఒక అనుభవం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమలోని ప్రశ్నలకు సమాధానం కనుగొనాలని ఆశిస్తారు. శాంతి బయట కాదు, మనలోనే ఉంది అని గ్రహిస్తారు. ఓం శాంతి. జీవితాన్ని మార్చే యాత్ర వెల్లంగిరి పర్వతాల ఆదివారంలో ప్రారంభమవుతుంది.